అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం, మంత్రం దేనికి ఉపయోగిస్తుంది అంటే, మీరు మీ మీ వృత్తి లోపల ఎంతగా శ్రమిస్తున్నా తగిన అధికారం లేకపోవడం కానీ, గుర్తింపు లేకపోవడం కానీ, కీర్తి లేకపోవడం కానీ, లేదా మీరు వివిధ రంగాల్లో ప్రయత్నిస్తుంటారు, దానికి తగిన ఫలితం రాకపోవడం, అంతేగా నిరాశ ఎదురు కావడం. 100 రూపాయలకి పనిచేస్తే 20 రూపాయలు రావడమే గగనమైపోతుంటే, అంటే శక్తి వృధా అవుతుందన్నమాట, శ్రమ మిగిలిపోతుంది. అలాగే పిల్లలు కూడా మేము కష్టపడి చదువుతున్నామండి, రావటం లేదు మాకు అంటారే, అలాంటి వాళ్ళు. అలాగే లేడీస్ కూడా, ఇంట్లో ఆడవాళ్ళు కూడా, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళకి కీర్తికి, గుర్తింపుకి, అధికారానికి, సత్ఫలితాలకి చక్కటి మంత్రం. ఇది కూడా శివ సంబంధమైనదే. వాజసనీయ సంహిత రుద్రాలలో దీని విశేషం మరింతగా గొప్పగా చెప్పారు. కేవలం శివుని వరకే పరిమితం చెయ్యలేదు. పరమాత్మ స్వరూపాన్ని సూర్యునిగా, ఇంద్రునిగా, అగ్నిగా, వరుణిగా ఇన్ని రకాలుగా చెప్పారు అక్కడ. పాత్రే సర్వస్య జగతః, నేత్రే సర్వదివౌకసాం, గోత్రాణం పతయే తుభ్యం, క్షేత్రాణం పతయే నమః. సాధారణంగా శివపరంగానే చెప్పుకుంటారు, అంటే రుద్రుని పరంగా, పరమశివుని పరంగా చెప్పుకుంటారు. ఇది వేదంలో చెప్పినప్పుడు మాత్రము సూర్యునికి వర్తించేలా చెప్పారు, వాయుదేవునికి వర్తించేలా చెప్పారు, అగ్నికి వర్తించేలా చెప్పారు. వీళ్ళందరికంటే మూలమైన దేవత ఎవరున్నారో ఆ మహానుభావుడికి వర్తించేలా చెప్పారు. సందర్భాన్ని బట్టి ఇది వ్యాఖ్యానాలు మారుతుంటాయి. చూడండి, క్షేత్రాణం పతయే నమః. క్షేత్రములన్నిటికీ కూడా పతివి నువ్వు. రుద్రాధ్యాయంలో కూడా చాలా ప్రధానమైన మంత్రం ఇది. ఏది క్షేత్రములంటే అర్థం ఏమిటి? జీవించి ఉన్న ప్రాంతమే కాదు, పంట పొలాలు, ఇవన్నీ కూడా అర్థం చెప్తారు. అది సాధారణ అర్థం. పాత్రే సర్వస్య జగతః. ఈ పాత్ర శబ్దాన్ని పెద్దలు కూడా ఎందుకో జాగ్రత్తగా చెప్పరు. మనం పాత్రలు అంటాం, దేవారాధనకు ఉపయోగిస్తాం పాత్రలు, మంచినీళ్ళు తాగడానికి ఉపయోగిస్తాం. అంటే పాత్ర అలాంటిదా? అంటే సకల జగత్తుకి కూడా అలాంటి వాడు నువ్వనే. అదేమిటి ఆ పోలికేమిటండి బాబు? పాత్రే శబ్దానికి అర్థం పాత, రక్షకుడివి నువ్వు. సర్వస్య జగతః, మొత్తం జగత్తుకంతటికి కూడా రక్షకుడివి. ఎలాగా? సృష్టించడమే కాదు, రూపుదిద్దడమే కాదు, జాగ్రత్తగా చూసుకుంటావు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, సముద్రం ఉంది. సముద్రములో అన్ని నీళ్లున్నాయి, కెరటాలు చెలరేగిపోతుంటాయి, లోపలెన్నో జీవులుంటాయి, దాటడానికి నావలు పెడుతుంటాయి. వీళ్ళందరికీ రక్షణ కలిగించేది ఎవరో తెలుసున? సముద్రానికి 2 పక్కలా ఉన్న ఒడ్డు. ఆ ఒడ్డుకి పేరు పాత్ర. ఇప్పుడు చూడండి, గ్లాసులో నీళ్లు పోసాం, గ్లాసుని పాత్ర అని ఎందుకంటున్నాం? నీళ్లు ప్రవహించాలి కదా. ప్రవహించాల్సిన నీరు ఒకరు స్థిరంగా ఉంది ఏమిటి? ఎందుకు ఆపింది? ఎవరు ఆపారు? ఈ వృత్తాకారంగా లేదా స్తూపాకారంగా ఇది ఉన్నది ఆపుతోంది. గొయ్యి తవ్వితే దాంట్లో నీళ్లు పొంగిపోవట్లేదా? స్తూపాకారంగా కూడా గొట్టలు వెళ్ళిపోవట్లేదా? కాదు. పాత్ర అంటే అర్థం ఏమిటి? రక్షించునది, నిలుపునది. పాత్రే సర్వస్య జగత. ఎంత అందమైన మాట అండి అది. అదనమాట. అలాగే వీడు సరైన పాత్ర కలిగిన వాడండి అంటే వీడికి ఒక బాధ్యత అప్పచెప్తే జాగ్రత్తగా చేస్తాడని చెప్పడానికి పాత్ర. సినిమాల్లో కూడా లేదా నాటకాల్లో ఈ పాత్ర చాలా గొప్పగా చేశాడండి అంటే అర్థం ఏమిటి? దానికి ఎంత అదనమాట. పాత్రే సర్వస్య జగత. జగత్తుకంతటికీ కూడా రక్షకుడివయ్యా నువ్వు. నేత్రే దివౌకసాం. నేత్రం అంటే కన్ననే చెప్తున్నాం. కన్ను ఏం చేస్తోందండి? నిన్ను నడిపిస్తోంది, దర్శనం చేయిస్తోంది, ప్రమాదం ఎక్కడుందో చెప్తోంది. అందుకనే వేదం ఉంటుంది, తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. శరీరంలో ఇన్ని భాగాలుంటే
ఎవరు చెప్పినట్టుంటాయండి? మనస్సు ఉండదు లోపల కాదంటలేదు. కానీ ఇంతటి శరీరం లోపల ఈ కాస్త భాగంలో ఉండే కన్ను, ఈ కన్ను నీకు వస్తు దర్శనం చేయిస్తుంది, నడిపిస్తోంది జాగ్రత్తగా. అందుకని తస్మాత్ ఆత్మ, ఆత్మ అంటే మనిషి అని అర్థం, జీవుడని. చక్షు అన్వేతి, ఇది. అందుకని నేత్రే సర్వదివౌకసం, మానవులకే కాదండి, దివౌకసులు, దేవతల మీద ఆధారపడున్న మానవులు, సకల జీవుల అన్నిటికీ కూడా దిక్కుని సూచిస్తావు నువ్వు, రక్షణ కలిగిస్తావు, నడిపిస్తుంటావు. నేత్రే దివౌకసాం గోత్రాణం పతయే. గోత్రాణం పతయే, గోత్ర శబ్దం అంటే దిక్కులని అర్థం ఉంది, కొండలని అర్థం ఉంది, అలాగే దిక్పాలకులని, భూమండలంలో ఉండే రకరకాల గోళములని. గో అంటే వాక్కులు, గోత్రాణం పతయే, మంచి మాటలకి మూలమైన వాడివయ్యా నువ్వు. అంతేకాదు, గో అంటే ఇంకో అర్థం ఉంది, జుట్టు అని చెప్పి, దానికి కూడా అంటే ఆరోగ్యానికి సంకేతం. గో అంటే ఆవులు, పశుపక్ష్యాదులు, వీటికి. ఒక గో శబ్దానికి ఎన్నున్నాయండి. తమిళంలో గోదాదేవి అంటారు, ఆ గోదా శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పారండి. అలాగే గోవింద అన్నారు, గాంవిందతి, గో శబ్దం అక్కడుంది. అక్కడి నుంచి గోత్రాణం పతయే తుభ్యం క్షేత్రాణం పతయే నమ. క్షమించాలి, ఒక శ్లోకం ఎందుకో చెప్పేసి ఊరుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ చాలామంది దానికి అర్థాలు తెలియకుండా ఏదో మాట్లాడుకుంటూ ఎందుకంటే అవసరం లేదు అంటుంటారు. కాదు, ప్రతి మంత్రానికి కూడా ఉంటుంది. కనీసం కొన్ని మంత్రాలకైనా, కొన్ని శ్లోకాలకైనా ఈ భావం తెలుసుకున్నట్టయితే మనం చేసే జపం ఫలితం మీద లాగా దృష్టి ఉంటుంది, దృష్టి పెట్టి చేయగలము. దీనికే ఒక మహానుభావుడు అన్నాడు, నిత్యంత్వహం పరిభవామి గురుంచ. ఉపదేశం చేసి నిన్ను పరివేస్తూ ఉంటాను, మంత్రం నువ్వు ఇచ్చిన మంత్రాన్ని కూడా గౌరవించను. ఏం చేత కొన్నాళ్ళు చేస్తాను, ఫలితం లేదు, అవతల పారేస్తాయి, ఇంకోటి ఎవడో ఇస్తాడు, అది చెప్పుకుంటాం. ఓ చెక్క ముక్క ఆయనమా అన్నాడు ఎవడో, అది పట్టుకుంటాను నేను, ఏం చేయను. అలాగా నిత్యంత్వం పరిభవామి గురించ మంత్రం తద్దేవతామపి. మంత్రాన్ని నమ్మను నేను, మంత్రం నమ్మడమే కాదు ఆ దేవత ఎవరిని అది నమ్మను నేను. ఇంచేత ఈ మధ్య కొంతమంది దేవతల పేర్లు వస్తున్నాయి. అది ఇండియన్ పీనల్ కోడ్లో లేని దేవతలు, వాళ్ళందరూ కూడా గ్రంథాల్లో లేవు. వాళ్ళకి రకరకాల పేర్లు, రాముడు, కృష్ణుడు, మరొకటి మరి ఆ పేర్లతో కలిపేస్తుంటారు. పాపం ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చినా బాబు అర్థం కాదు. వాడు కుర్రాడి పేరు రామభద్ర శర్మ, వాడిని ఏమని పిలవచ్చు, రాంబాబు అని పిలవచ్చురా, భద్రుని పిలవచ్చురా, ర్యాంబో అన్నాడు వాడు ఎవడు. ర్యాంబో ఏమిటంటే పడుతుంది. రామభద్ర శర్మ లోపల ఇంగ్లీషు స్పెల్లింగ్ వచ్చి ఇలాంటి పదం వాడాడు వాడు. కాస్త కర్మ చస్తున్నాం ఇలాంటి వాడితోటి. అలాంటి ప్రమాదం రాకూడదని కనీసం కొన్ని మంత్రాలకైనా ఈ వివరణ చెప్పడం. గోత్రాణం పతయే తుభ్యం, నీకోసమయ్యా. నిజానికి స్తోత్రం నా కోసం కాదు, నన్ను రక్షించే బాధ్యత నీది, నీకు ఉపయోగం, నువ్వే రక్షించుకో. అంటే ఏమిటి, అన్నం తినడం అయిపోయింది, మీరే వండుకోవాలన్నట్టు. అంటే వండుకుంటే వండండికి వండుకోండికి తేడా ఉంది. వండండి అంటే మనం తగిలి తింటాం, వండుకోండి నీదే. భగవంతుని అలా అడగడం అనమాట. రక్షించుకోవయ్యా నువ్వు, నీ పిల్లాన్ని కదా నేను రక్షణ అడగల అన్నట్టుగా. పాత్రే సర్వస్య జగత, నేత్రే సర్వదివౌకసాం. నేత్రం అంటే దర్శనం చేయించేవాడు, నేత అంటే నాయకుడని కూడా అర్థం ఉంది, నడిపించేవాడని చెప్పి. నేత్రే సర్వదివౌకసాం. అంతేకాదు గోత్రాణం పతయే తుభ్యం క్షేత్రాణం పతయే నమః. ఇది తైత్తిరీయంలో, వేదంలో, రుద్రాధ్యాయంలో క్షేత్రాణం పతయే నమః రోజు చదువుతుంటాం. ఒక్క క్షణమాగి దీని అర్థం తెలుసుకోము. ఇది చేసుకోండి. అందాకట్లాగే చెప్పాను కదా, 27 సార్లు తప్పనిసరిగా 108 చేస్తే మంచిది. అంతే తప్ప సెలవులు వచ్చి 1000 సార్లు చేస్తా అంటే 1000 సార్లు చేయడం నియమం ఒకటి ఉంటుంది, చూసుకోండి. అంచేత 27, 108 అయితే నైవేద్యం ఏది పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ
ఎక్కువసార్లు చదవాలంటే దేవాలయంలో కూర్చుని చదవండి. అక్కడ మీ నైవేద్యం పెట్టకపోయినా కూడా ఫలితం లభిస్తుంది. ఇది విశేషం. చేత పాత్రే జగత నేత్రే సర్వదివౌకసాం గోత్రాణం పతయే తుభ్యం క్షేత్రాణం పతయే నమః. తరువాత ఒక 2 మంత్రాలు ఉన్నాయి. ఇది కూడా అర్థాలు చెప్పాల్సిన పెద్ద కష్టం కాదు. ఇది కూడా ఇంటి లోపల అన్నిటికీ సమృద్ధి కావడానికి చక్కగా లక్ష్మీదేవి రూపు కానీ అమ్మవారి రూపు కానీ పసుపు గౌరమ్మని కానీ పెట్టుకోండి, చేసుకుంటూ వెళ్ళండి. ఆడవాళ్ళు 21 రోజులు చేయండి, అవాంతరం వస్తుంది. ఆపేసి ఆ మర్నాడు మళ్ళీ ఈ పసుపు గౌరమ్మని తీసి డబ్బాలో వేసుకుని ఇంకో పసుపు గౌరవం చేస్తే 21 రోజులు అవాంతరం లేకుండా ఉంటుంది. ఇలాగా 21 రోజులు చేసుకోండి. మంగళవారాలు ఒక ముత్తైదువికి, మీకు తోచిన ముత్తైదువికి ఏమన్నా తాంబూలం ఇవ్వండి. డబ్బాలో వేసుకుపెట్టున్నదా ఇది పసుపు కుంకుమలు ధరించండి. ఎక్కువైపోయిందండి, ఇబ్బంది అవుతోంది మంచిది, ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. అంతే తప్ప గుర్రపడెక్కున్న హుసేన్ సాగర్ లాంటి చోట్ల భారీకండి ఇది పట్టుకెళ్ళి ప్రవహించే నీటిలో. లేదు ఒక 2 ట్యాంకులు కలిపేయండి, ఆ నీళ్ళు స్నానం చేయండి. ఇది మంచిది. శంకరాయ నమస్తుభ్యం మంగళాయ నమోస్తుతే ధనానాం పతయే తుభ్యం అన్నానాం పతయే నమ. అయ్యా ఇది శంకరుని కదా, పసుపు గౌరవం పెట్టమన్నారు ఏమిటి? అమ్మగారు రికమెండేషన్ చేస్తాడు మన కోసం. సిఫారిష్ శ్రీ పక్క నుండి పార్శ్వమని ఉంటుంది, శ్రీ ఫారిష్ చూసు వాడిని మనం చేస్తాడనమాట ఆవిడ. అది పార్శ్వ భాగంలో ఉండి ఆవిడ మనం రక్షిస్తుంది. అందుకోసం ఇది యజుర్వేద మంత్రము, అది విశేషం. శంకరాయ నమస్తుభ్యం, శంకరునికి. మంగళాయ నమస్తుతే. శంకరుడు అంటే శం అంటే విస్తారమైన సుఖం, మంగళం అంటే మంగం లాతి, మనం చేస్తున్న పనికి వెంటనే ఫలితము, ధనము, అధికారి రప్పించడం. మంగళాయ నమస్తుభ్యం, మంగళకార్యం అంటాం కదా, మంగళ సూత్రము, అది మంగళం మొత్తం జీవితం అంతా వస్తుంది. అందుకని మంగళాయ నమస్తుతే. ధనానాం పతయే తుభ్యం. ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది బంగారం కావచ్చు, పశువులు కావచ్చు, గుర్రములు కావచ్చు, ఏనుగులు కావచ్చు. ఏదైతే నీ వల్ల నీకున్నందువల్ల 10 మంది నిన్ను గౌరవిస్తారో, దేనివల్లనైతే నువ్వు జీవనోపాధి పొందుతావో అది. చిన్నపిల్లాడి చేతిలో చెక్కుబుక్కు పెడితే వాడికి ఉపయోగవాది, చిల్లర డబ్బులు వాడికి డబ్బు, ధనం. అలాగే ఆకలైన వాడికి 15 రూపాయల కట్టలు టేబుల్ పెట్టి తినే ఉంటుంది. అది కాదు తిండి. ధనం అంటే అర్థం ఏమిటి? ఏది అనుభవించగలగాలో దాన్ని ధనం అంటారు. అందుకనే ఇంగ్లీష్లో కూడా మనీ అనగానే విచ్ హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్లో అంటాడు వాడు పాపం. ఇది ధనానాం పతయే తుభ్యం, నీకు నమస్కారము. అన్నానాం పతయే నమః. జోకులు వెయ్యడానికి చెప్పటం లేదండి, పదాలకు అర్థాలు తెలియకుండా నోటికొచ్చింది చదువుకుంటూ చెప్పే వాళ్ళ కోసం అని చెప్పి కనీసం 1 నిమిషం ఆగండి, ఆ పదంలో అర్థాన్ని తెలుసుకోండి, ఆనందాన్ని అనుభవించండి, సత్ఫలితాన్ని పొందండి. త్యాగరాజస్వామి చెప్పింది అదే. తెలిసి రామచింతన చేయవే మనస, రామాయణ చపలాక్షులకు పేరు, రామాయణ ఇంకొకళ్ళకి పేరు ఉంది. ఎవరినంటున్నావు నువ్వు? గుర్తుపెట్టుకోండి కాస్త. అందుకని పదమునకు అర్థం తెలుసుకోండి, అది మంచిది. ఓం నమః శంభవే చ మయోభువే చ శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇది మరో శ్లోకం, ఇలాంటిదే వేదపాదస్తవంలోదే. ఓం నమః శంభవే, సుఖమును పుట్టించువాడాయన. మయోభువే, మయ అంటే అద్భుతమైన ఆనందము. అంటే ఆనందం అన్నది బయటికి వ్యక్తం చేయలేం, శారీరకంగా మానసికంగా అనుభవిస్తాం. అందుకనే మయస్కరుడు ఆయన. మయోభువే చ శంకరాయ చ, శుభాన్ని కలిగిస్తాడు ఆయన. అక్కడ ఉంటే చాలు. ఇంచేతంటే చంటిపిల్ల పాత రోజుల్లో చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు చీకట్లోను, అమ్మ పెరట్లో ఉంది, అవి వస్తున్నా నాన్న, ఆ శబ్దం వేసి ఆగిపోతుంది వాడి పేరు, వాడు ఏడు బాల్పిస్తాడే. అలా కక్కటిల్లిపోతున్న చంటిబిడ్డని బాలింతరాలు చేతిలోకి తీసుకుంది, మధ్యలో గుడ్డలు ఉన్నాయి. అంతవరకు అమ్మమ్మ ఎత్తుకున్నా నాన్నమ్మ ఎత్తుకున్నా ఎవరిది ఆడపలేదు ఆ బిడ్డ.
అమ్మ చేతిలోకి తీసుకోగానే ఏడు మానేస్తుందే, గుర్తుపట్టిందా? లేదు. గుడ్డల మించి కూడా ఈవిడ చేతిలో ఉన్న వాత్సల్యము ప్రేమ బిడ్డ దాకా పెడుతుంది. అలాంటివాడు శంకరాయచ మయస్కరాయచ, గొప్ప సంపదలిచ్చే మహానుభావుడివయ్యా నువ్వు. శివాయచ శివతరాయచ, శివం క్షేమకరమైనది. ఆ క్షేమకరం ఇంతటిది అని కాదు, దానికి 1000 రెట్లు వెళ్ళు. అలాంటిది శివతరాయచ, అలాంటి మహానుభావుడే. మళ్ళీ ఒక్కసారి 2 శ్లోకాలు చెప్పుకుందాం. ఇంట్లో అన్నిటికీ సమృద్ధియే. మీ ఇష్టదైవం ముందు నమస్కరించుకోండి. నైవేద్యం మీ ఇష్టం. శంకరాయ నమస్తుభ్యం, మంగళాయ నమోస్తుతే, ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః. ఓం నమః శంభవే చ మయోభువే చ, శంకరాయ మయస్కరాయ చ, శివాయ చ శివతరాయ చ. ఈ పదాలన్నిటికీ అందరు దేవతలకి వర్తిస్తుందని ఋగ్వేదము చెప్పింది, అధర్వవేదము చెప్పింది, సామవేదంలో ఎప్పుడూ ఉందెలాగాను. అది యజుర్వేదంలో ఆ నిర్మాణం చూపిస్తారు. అంచేత శ్రద్ధగా చెయ్యండి. పాక్షిక దృష్టి మాత్రం పెట్టుకోకండి దయచేసి. క్షమించాలి. స్వస్తి.